ఓకే నాకు తెలియక అడుగుతాను. అయినా మీ ఇద్దరి మధ్య ఈ సమానత్వం అనేటువంటి పోటీ ఎలా వచ్చింది? అదంతా నేను స్టార్ట్ చేయలేదండి. ఆయనే పెళ్ళైనప్పటి నుంచి మన ఇద్దరం సమానంగా ఉండాలి, అన్ని సమానత్వంగా ఉండాలి అని చెప్పి ఆయనే అన్ని స్టార్ట్ చేశారండి. ఆయన చెప్తే నేను వినకపోతే బాగోదు కదండి, అందుకని నేను సమానంగా ఉండడం స్టార్ట్ చేశానండి. అదేంటో నేను సమానంగా ఉండడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన ఫీల్ అవడం స్టార్ట్ అయిపోయింది. అంతెందుకండి, ఇప్పుడు ఒక కొబ్బరి బొండం తాగాం అనుకోండి, కొబ్బరి నీళ్ళు నేను తాగుతాను, కొబ్బరి నేను తింటాను, మిగతాది ఆయనకి ఇస్తే ఆయన తిన్నంటాడండి. నీళ్ళు నువ్వే తాగుతావు, లోన గుంజు నువ్వే తింటావు. అంటే సమానత్వం అంటే నువ్వు నీళ్ళు తాగి గుంజు ఆయనకి ఇవ్వచ్చుగా. అలా ఎలా ఇస్తామండి? ఇప్పుడు నేను నీళ్ళు తాగుతాను, కొబ్బరి నేను తింటాను. ఇప్పుడు ఎంత భార్యనైనా మాత్రం ఆయనకంటే కొంచెం తక్కువ ఉండాలి, ఆయన ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇప్పుడు డాక్టర్ కూడా ఆయనకి కొంచెం పీచు పదార్థం పెడితే హెల్త్ మంచిదని చెప్పారండి. అందుకని నేను పీచు పదార్థం ఆయనకి ఇస్తున్నానండి. దాంట్లో తప్పే ఉంది? డాక్టర్ గారు పీచు పదార్థాలు తినమన్నారని పీచు ఆయనకి ఇస్తున్నావు. అవును, తినమని. పీచు పదార్థాలు అంటే పీచు కాదమ్మా, అంటే అవి పీచు ఎక్కువగా ఉన్నట్టు పదార్థాలు. ఇప్పుడు లైక్ పనసకాయ, అరటిపండు ఇటువంటివి అన్నమాట. ఇప్పుడు కొబ్బరిలో ఉండే అంత పీచు ఎక్కడ ఉండదు కదండి. కొబ్బరి మాత్రం నువ్వు తింటావు, పైన పొట్టు మాత్రం ఆయనకి ఇస్తావు. మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? నాకు తెలియక అడుగుతాను, ఆ పీచుతో నువ్వేం చేస్తావు? మీరేం చేస్తారో నేను అదే చేస్తా. బయటెట్టేశాను, నువ్వు అంతే రద్దు ఎపిసోడ్. ఇవన్నీ పక్కనెట్టండి సార్. ఈ మధ్య మరీ టార్చర్ ఎక్కువైపోయిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి సార్ మీకు. అది మామూలుగా సార్, వారంలో ఒక 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, ఇంకో 3 రోజులు నేను డామినేట్ చేస్తాను అంది సార్. ఓకే. మరి మిగిలిన ఆ ఒక్కరోజు సండే ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారు? సార్ ఎలా క్యాచ్ చేశారు తెలుసా సార్ మీరు? ఇంతవరకు దేనికి పనికిరాని వేస్ట్ గలీజ్ బ్యాచ్ అనుకున్నారు సార్ మీరు. కానీ మీరు సార్ తోపు సార్, భలే 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 పట్టారు సార్ మ్యాటర్. నాకు తెలియక అడుగుతాను, నీ మాటలు బట్టి నువ్వు నన్ను తిడుతున్నావు పొగుడుతున్నావు అర్థం కావట్లేదు, కానీ ఏదో తేడా కొడుతుంది. తిట్టాను సార్, చెప్పేదేనండి మ్యాటర్. ఆ 4వ రోజు ఏం చేసిందని ఆవిడ అడగండి, ఆవిడ చెప్తుంది. నేను చెప్తాను సార్, చెప్పాను, నేను చెప్తాను. ఇప్పుడు ఆ 4వ రోజు టాస్ వేస్తాను సార్. హెడ్ అండ్ టాస్. బొమ్మ పడితే నాది సార్, బొలుసు పడితే ఆయన సార్. నా దరిద్రానికి ఈ రోజు దాకా ఒక్కసారి కూడా బొరుసు పడలేదు సార్. ఓహో. ప్రతిసారి బొమ్మే పడుతుంది. అది ఎందుకు పడుతుందా నాకు అర్థం కాదు సార్. అది సరే, ఇప్పుడు బొరుసు పడుతున్నప్పుడు నీకు అచ్చరా లేదనుకో, ఇంకో సండే హెడ్ కాసుకోవచ్చు కదా నువ్వు. కోరుకనివ్వదు సార్, కోరుకనివ్వదు. బొమ్మ జోలికి వెళ్ళనివ్వదు తెలుసా. ప్రతిసారి ఆవిడే బొమ్మ. ఏంటో నేను ఒక కాయిన్ తీస్తే వద్దు అంటది. ఆవిడ దగ్గర ఒక స్పెషల్ కాయిన్ ఉంటుంది సార్, దాంతోనే వేస్తారు టింగమని. అది ప్రతి ట్రిప్ బొమ్మే పడుతుంది. అంటే నీ కాయిన్ తో వేయనివ్వదు, ఆవిడ కాయిన్ నుంచి వేయాలి. ఆవిడే హెడ్ అంటది. ఏంటో సార్, ఆ 4వ రోజు ఏదో ఒక రోజు నాకు వస్తుందా అని వెయిట్ చేస్తాను సార్. ఈ రోజు వరకు ఒక్క రోజు వస్తే ఒట్టు. ఎందుకని పద్దాకే హెడ్ పడుతుంది? అది ఏమన్నా డౌటా? అదే సార్ నాకు కూడా అర్థం కావట్లేదు. ఉత్పండు, సత్తిపండు, అదే ఏదో పండు. నాకు తెలిసి ఆవిడ ఎప్పుడు బొమ్మే కోరుకుంటుంది, దట్టు వేరే వాళ్ళ కాయిన్తో వద్దు తన కాయిన్తో వేస్తుంది అంటే ఏదో రాజకీయం జరుగుతుందయ్యా. నాకు తెలిసి 2 వైపులా బొమ్మే ఉందని నా డౌట్. సార్ ఇంత కరెక్ట్ గా మీ బ్రెయిన్ ఫస్ట్ టైం ఎలా సార్ పనిచేసింది? 2 వైపు బొమ్మ ఉందా? తెలుసా? మొన్నే తెలిసింది. ఆ బిల్లని ఇలా పట్టుకుని చూస్తే 2 బిల్లలు కలిపిసింది సార్, బొమ్మ. నీ దరిద్రం ఏంటో గాని ప్రతిది శివరాకనే తెలుస్తుంది. అందుకే దేవుని చేసుకున్నాను. నేను చేసుకోవాలా సార్? ఇంకొక చాలా దారుణమైన విషయం మీకు చెప్పాలి సార్. ఈ విషయానికి గుండె తరుక్కుపోతాను సార్ చెప్తుంటే. ఆల్రెడీ తరుక్కుపోయింది. మీది కాదు, నాది. చెప్పేదేనండి. నా జీతం 1,50,000 రూపాయలు సార్. ఎంత? 150. యా. హెర్ శాలరీ ఇస్ 1 lakh rupees. ఓకే. ఈ రెండింటిని కలిపేస్తారు సార్. 2,50,000. 2,50,000ని మళ్ళీ హాఫ్ చేస్తారు సార్. 125. 1,25,000. క్లారిటీ వచ్చింది కదా సార్? ఈ విషయంలో ఏమవుతుంది, నాకు 25,000 బొక్క, ఆవిడకి 25,000 ప్రాఫిట్. టెల్ మీ మిస్టర్ దివాకర్, వాట్ ఈస్ దిస్ సొల్యూషన్ ఫర్ దిస్? నువ్వు బాధపడుతున్నావు. అయ్యా, ఆవిడ పని చేయకుండా 25,000 వస్తున్నాయి మరి. ఓకే, ఓ పని చేయి. రేపొద్దున్న నేరుగా ఆఫీస్కి వెళ్తా. ఎండి ఛాంబర్కి వెళ్తా. నాకు వచ్చే నెల నుంచి 1,00,000 రూపాయల శాలరీ ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టు. అప్పుడు శాలరీ ఎంత తీసుకుంటావు? 1,00,000. ఆవిడ ఎంత తీసుకుంటది? 1,00,000. రెండింటిని క్లబ్ చేయి, 2 lakhs. దాన్ని డివైడ్ చేయి. 1,00,000. ఆవిడకి ఎంత ఇస్తావు? 1,00,000. మిగిలిన 1,00,000 నువ్వు తీసుకో. సూపర్. చూసావా సార్ ఎంత సూపర్ సొల్యూషన్ ఇచ్చారు? రే పక్కోడి, మిగతా 50,000 ఎవరికి ఇస్తావు?
ఎవరికి ఇస్తావు మిగతా 50,000? నీకు అభ్యంతరం లేకపోతే నేను వాడుకుంటా, ఎందుకంటే కుర్రోళ్ళకి ఖర్చులు ఎక్కువైపోయాయి. చూసావా 50,000 ఆడికి ఇచ్చేయాలంట. ఇలాంటి వాడి దగ్గర తీసుకొచ్చావు, ఈ నేర్పిస్తాడు మనకి సమానత్వం. ఈడు స్టూడియో. హలో మేడం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీకు రెస్పెక్ట్ ఏంటి? నా ఫ్యాన్స్ అట్ అవుతారు. 10,000 తీసుకున్నావు కదా. రే పక్కోడి, నువ్వెంత ఇచ్చావు? 10,000. నేనెంత ఇచ్చా? నువ్వు 10,000 ఇచ్చావు. మొత్తం 20,000. 20,000కి రౌండ్ ఫిగర్ ఎంత? 20,000కి రౌండ్ ఫిగర్ నన్ను అడుగుతుందండి. అంటే సొల్యూషన్ చెప్పాం కదా, మనకు పేమెంట్ దక్షిణం ఇస్తారనమాట. అంటే 20,000కి రౌండ్ ఫిగర్ ₹1,00,000. 1 lakh. సూపర్. సరే పద ఇంటికి వెళ్దాం. మా డబ్బులు ఆయనే మన ఇంటికి తెచ్చిస్తారు. ఎంత? 1,00,000. 1,00,000 నేను ఇవ్వాలా? నేను ఎందుకు ఇస్తానా? ఇప్పుడు నువ్వు స్టూడియోకి పిలిచి నాతో మిస్బిహేవ్ చేసి ఏదో కూడా కొరికావు కదా, అదంతా నేను వెళ్ళి షీటీంలో చెప్తాను అనమాట. ఊరుకో అమ్మా, నేనేదో ప్రోమో బాగుంటది ఇలా కొరికాను. రికార్డ్ చేసుకున్నానుగా. రికార్డింగ్ చేసావా? ఎస్. ఆయన నేను డబ్బులు ఇచ్చి నువ్వు దగ్గర తీసుకున్నాను ప్రూఫ్ ఏంటి? ఇది మైక్ అనుకున్నావా? అవును, అది కెమెరా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా రికార్డ్ చేసుకున్నా, మొత్తం అలా తీసుకెళ్ళి అలా వాళ్ళ చేతిలో పెడతా, నువ్వు అలా తీసుకొచ్చి అలా డబ్బులు నా చేతిలో పెడతావు. అవసరమా నీకు? ఎంత ఇవ్వాలి? 1,00,000. ఇవ్వకపోతే సమానత్వం ఏంటో చూపిస్తుంది, అంటే ఈక్వల్గా సెట్ చేస్తుంది. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది నేను చెప్పనా? 90,000కి రౌండ్ ఫిగర్ అంటే ఎవడైనా 1,00,000 అంటాడు. అవును. నీ కక్కుర్తిలో కమండలం 20,000కి ఎవడైనా ₹1,00,000 చెప్తాడా భయ్యా? అంటే డబ్బులు ఇస్తుందేమోనని. అదే ఇప్పుడు ఇవ్వాల్సింది ఎవడు? నువ్వే. బాగా దోలు తెచ్చిందా? సమానత్వం, ఈక్వాలిటీ. ఇవ్వకపోతే ఏం చేస్తుంది? బొక్కలేసి భోగిపండు వేసి బెడ్ తీసి కూర్చో పెడుతుంది. దీనికి సొల్యూషన్ లేదా? నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? ఆవిడ షీటీం. అవునా? ముందే చెప్పలేదు. ఏమో నువ్వు ఈక్వాలిటీ కదా, ఏమైనా ఈక్వల్ గా ఏమైనా పంచుతావేమో అని వచ్చాం. సత్పండు గారు, దీనికి సొల్యూషన్ లేదా అండి? సొల్యూషన్ మేమేమి ఇస్తాం సార్, సొల్యూషన్ మా దగ్గర ఎందుకు ఉంటాయి? మీ దగ్గర పెద్ద పెద్ద కీస్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి. మీ కీని మీరు చూసుకోండి సార్. అర్థమైంది. సాయంత్రం అడ్రస్ పంపిస్తా వాట్సాప్ లో, చెక్ పంపించండి 1,00,000. తప్పదా? మరి ఇంకా తప్పదు, లేకపోతే బెండ్ తీసేస్తుంది. బంగారం బయలుదేరదాం మరి. రాజుగారు, ఎవరైనా ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే చూడండి సార్.